దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయంలో సమదర్శనాన్ని కాంక్షించినటువంటి వ్యక్తి ఏ సాధనాలని చేయాలి, ఎట్లా దాన్ని సాధించాలి అనే కొన్ని మార్గాలని, కొన్ని ఉపాయాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం ప్రారంభం చేశాడు 20వ శ్లోకం దగ్గర నుంచి. అందులో మొట్టమొదట స్థిరమైనటువంటి లక్ష్యం కలిగిన వాడైనట్లయితే, అందులోనూ ఉత్తమమైన వస్తువుని పొందాలి అని అనుకున్నవాడైతే, ఉత్తమమైన వస్తువు ఆత్మతత్వం కనుక దాన్ని పొందాలి అని అనుకున్నవాడి పేరు బ్రహ్మవిత్, స్థిరబుద్ధి అవుతుంది. అలాంటి వాడు ఏం చేయాలి? తనకు కలిగినటువంటి ఆ నిశ్చయాన్ని స్థిరంగా అట్టు పెట్టుకోవాలంటే బ్రహ్మణి స్థిత వాడు కావాలి అని అనుకున్నట్లయితే చేయవలసిన పని ఏమిటి? మొట్టమొదట ఒక పని చెప్పాడు ఆయన. ఏమిటది? హర్షాన్ని కలిగించేవి తనకి ఎన్ని ఎదురైనా ఉబ్బి తబ్బి బవ్వద్దు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. రెండవది, నా ఉద్విజేత్ ప్రాప్యచ అప్రియం. తనకి ఇష్టం కానిది ఏదైనా ఎదురైతే అలాంటి దాన్ని చూసి నిరాశ చెందద్దు, మానసికమైనటువంటి ఉద్వేగానికి లోను కావద్దు. ఇది మనం కొంత కనుక నిగ్రహించుకోగలిగితే క్రమంగా మనకి ఆత్మీయ నిష్ఠ ఏర్పడడానికి సాధనమవుతుంది. ఇది మొదటి మెట్టు కింద చెప్పాడు. రెండవది, దీన్ని కంటే ముందు దశ అంటే అది మనకి లభించాలంటే మనం ఏం చేయాలి? దానికోసం చెబుతూ 21వ శ్లోకంలో బాహ్య స్పర్శేషు అసక్తాత్మా, ఇది కావాలి అని చెప్పాడు ఆయన. అంటే మనకి చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రపంచంలో సాగించే జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ఇష్టానిష్ట వస్తువుల యొక్క ఆగమ గమన ఇలాంటి వాటితోటి అది జరుగుతున్నప్పటికీ కూడా వాటి యందు ఊరికే మనస్సు పెట్టుకొని చికాకు తెచ్చుకోవద్దు. జరిగే వాటిలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎండ వస్తోంది అంటే దాన్ని మనమేం ఆపలేం. వాన వస్తోంది, మనం దాన్ని ఏం ఆపలేం. చలి వేస్తుంది, దాన్ని మనం ఆపలేం. సో దాన్ని తట్టుకోవడం నేర్చుకో. దాని యందు వీలైనంత వరకు నువ్వు పెట్టేటటువంటి దృష్టిని దాని నుంచి మరల్చి నీ లక్ష్యం ఏదో దాని యందు పెట్టుకో.
ఇది చెప్పాడు ఆయన. ఏదైనా ఒక కార్యాన్ని మనం చూసి దాన్ని సరిచేయాలి అని అనుకున్నప్పుడు కారణం దాకా వెళ్ళాలి. కారణంతు ధ్యేయ అని మనకి శాస్త్రం చెప్తోంది. ఎక్కడైనా ఒక గోడలోంచి కొన్ని మొక్కలు మనకు కనిపించాయి అనుకోండి, రావి మొక్కలు లాంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని మనం చూడగానే దాన్ని ఏ కత్తిరో తీసుకుని కట్ చేసాము అని అంటే దాని వేళ్ళు మరింత లోపలికి వెళ్ళిపోతాయి. గోడని అది క్రమంగా మొత్తం చీల్చి పారవేసే అంత స్థిరంగా పెరిగిపోతుంది. సో కారణం లోపల ఉండేటువంటి వేళ్ళు నువ్వు ఒకసారి కట్ చేస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ దాన్ని కట్ చేస్తే మళ్ళీ వస్తాయి. కానీ పైన నువ్వు ఎన్నిసార్లు కట్ చేస్తుంటే లోపల ఉండేటువంటి వేళ్ళు అంతంత స్థిరపడుతుంటాయి. సో అది లేకుండా చేయాలంటే మొదటి కారణం వేళ్ళు కనుక మనం అవసరమైతే కొంత ఆ గోడని తొలగించైనా, కొంత భాగం బ్రేక్ చేసేనప్పటికీ పగలగొట్టైనా ఆ వేళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయో వాటిని మనం తొలగించగలిగితే అప్పుడు తర్వాత దాన్ని మనం పూర్తిగా మళ్ళీ చక్కగా నిర్మాణం చేసుకోగలిగితే మళ్ళీ మొక్కలు వచ్చేటువంటి అవసరం ఆ గోడలో ఉంటుంది, గోడ స్థిరంగా ఉంటుంది. కారణం అది అనుకున్నప్పుడు మనం అక్కడి దాకా వెళ్ళాలి. మనం మనస్సులో ఆత్మయందు దృష్టి పెట్టుకున్నా అది నిలకడగా ఉండటం లేదు అని అంటే దానికి కారణం ఏమిటి అనేది మనం అక్కడ దాకా అన్వేషణ చెయ్యాలి. దాన్ని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా దేహంలో ఒక చోట లోపల అది స్టమక్లోనో లేకపోతే మరొక చోటో ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, అది శరీరంలో ఏదో రకరకాలైనటువంటి పుండ్లలాగా అది పైకి వస్తుంది. పైకి వచ్చినటువంటి పుండిని మనం అణిచేద్దాం అని దానికి మందులు వేస్తే అది తగ్గదు. ఒక చోట అణిస్తే మరొక చోట నుంచి వస్తుంది, అక్కడ అణిస్తే ఇంకొక చోట నుంచి వస్తుంది, అక్కడ అణిస్తే మరొక చోట నుంచి వస్తుంది. అది రావద్దు అని అనుకున్నప్పుడు ఆ లోపల ఉండేటువంటి సిస్టమ్ని మనం క్లీన్ చేసుకోవడం ప్రారంభించగలిగితే అది మనకి మళ్ళీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేట్టుగా చేస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. అంటే ఏదైనప్పటికీ మనం ఒక కారణాన్ని చూసి ఆ కారణాన్ని చేయాలి. ఇప్పుడు మనకి సమదృష్టి అనేది మొట్టమొదటి కలగాలి. ఆత్మసాక్షాత్కారం కలగాలంటే ఆ ఆత్మ ఈ శరీరంలో ఎలా ఉందో ఏ శరీరంలోనైనా అలానే ఉంటుంది. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏ ఇతరమైనటువంటి వృక్షాదులు కావచ్చు, ప్రాణికోటి అంతటిలోనూ ఉండేటటువంటి ఆత్మతత్వం సమానమే. ఇది స్పష్టంగా తెలియడం సమదృష్టి అని అంటారు. అలాంటి సమమైనటువంటి ఆత్మ ఇప్పుడు నాకు కలిగే అనుభవం లాంటిది దానికి కూడా కలుగుతుంది. నాకు ఎప్పుడు కష్టం రావాలని నేను అనుకోను. అలానే ఆవలి క్రీచర్ కూడా కష్టం రావాలి అని అనుకోదు. కానీ దానికి వస్తోంది అంటే అది శరీరానికి ఏర్పడ్డటువంటి తేడాల వల్ల. ఆ శరీరాలు ఏర్పడడానికి కారణం వెనకాతలు ఉండేటువంటి కర్మ. దానివల్ల శరీరాలు ఏర్పడ్డాయి, దానివల్ల శారీరకమైనటువంటి ఆ స్థితిగతులు కలుగుతున్నాయి. ఇప్పుడు మనం సరిచేయవలసింది దేన్ని అంటే ఆ వెనకాతలు ఉండేటటువంటి కర్మని సరి చేసుకోవాలి. కర్మని సరిచేసే పద్ధతి ఏంటి? దాన్ని గతంలో 3, 4, 5వ అధ్యాయంలో కూడా కొద్ది భాగం దాని గురించిన వివరణ కృష్ణుడు అర్జునుడికి చేయడం జరిగింది. కర్మ చేయడం మానక్కర్లేదా? కానీ ఆ కర్మని ఆచరించేటప్పుడు చేసేటటువంటి పనిలో కర్తృత్వాన్ని నేను చేస్తున్నాను అనే భావనని పక్కన పెట్టు. నా వల్ల జరుగుతోంది అనే సంఘాన్ని పక్కన పెట్టు. నా కోసమే ఇదంతా అనేటువంటి ఫలకాంక్షని పక్కన పెట్టు. ఈ 3 రకాలైనటువంటి భావనని కూడా నువ్వు వదిలిపెట్టి దీన్ని ఏమంటారు? దీన్ని త్రివిధ త్యాగము అని దీనికి ఒక పేరు పెట్టారు. దీనికి ఒక సాంకేతిక పదం. అంటే ఫలసంగ కర్తృత్వములని త్యాగం చేసి కర్మ ఆచరణ సవ్యముగా చేయుట. ఇది చేయాలి. ఇలా చేస్తూ ఉండేటప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి బయట రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
వాటి యందు నీకు ఆసక్తి ఉండద్దు. పని చేయాలి కనుక పని చేయి. వచ్చే వస్తుంటే కనుక రానివ్వండి, వెళ్ళే వెడుతుంటే కనుక వెళ్ళనివ్వండి. కానీ వచ్చే వాటి యందు ఇంకా రావాలనేటటువంటి తపన కానీ, పోయే వాటి యందు అయ్యో అనేటటువంటి శోకం కానీ, ఇవి రెండిటిని కూడా పక్కన పెట్టి చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే కర్మ తొలగాలి కనుక. కర్మ తొలగాలి, మనకుండేటటువంటి బుద్ధిలో ఆత్మ నిలకడ కలగాలి, దాని యందు రుచి ఏర్పడాలి, దాన్ని పొందాలనేటటువంటి తపన వీడిలో కలగాలి. అప్పుడు దానికేసి వీడు ప్రయాణం చేయాలి. ఇది జ్ఞానంతో చేయవలసినటువంటి పని. సో ఈ పని చేసేటప్పుడు వచ్చేటటువంటి మధ్యలో వచ్చేటటువంటి ఏ అనుకూల అననుకూల స్పర్శలు ఉన్నాయో దాని యందు ఆసక్త ఆత్మ, మనస్సు వాటి మీద తగలకుండా ఉండేట్టుగా చూసుకో. బయటవి నువ్వు ఎట్లాగో తప్పవు, కానీ మనస్సులో ఎప్పుడు వాటిని తలుచుకుంటూ వాటిని ఆలోచిస్తూ అనుకూలంగా ఉండేదాన్ని పెంచుకోవాలి, వ్యతిరేకంగా ఉండేదాన్ని ఏమైనా సరే చేసి దాన్ని నాశనం చేయాలి. ఇది మనస్సులో కలిగేది. ఇది మనస్సులో కలిగిన దాని యొక్క ప్రభావం చాలా అధికం. కలుగుతూ ఉంటాయి ప్రకృతిలో బతుకుతూ ఉండేటటువంటి ప్రాణులు, అలాంటి వాటికి సహజంగానే లోనవుతూ ఉంటాయి. కానీ ఆ లోనైన దానిని తాను కంట్రోల్ చేయగలడా లేడా? చెయ్యగలిగితే వాడు పైకి లేవగలుగుతాడు. వాడు అశ్వత్థామ మనం భారతంలో వినుంటాం. ఈ అశ్వత్థామ దుర్యోధనుడితోటి పాటు ఉన్నాడు. అతనికి తెలుసును దుర్యోధనాదులు చేసేవన్నీ కూడా దోషాలు పాపాలు తెలుసు. కానీ తను వాళ్ళ పక్షాన ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ పక్షాన సిన్సియర్గా ఉన్నాడు. ఆయన పూర్తిగా వాళ్ళని సపోర్ట్ చేశాడు. కానీ ఆ సపోర్ట్ చేసే స్థితి ఎంతవరకు వెళ్ళింది అని అంటే, చివర దుర్యోధనుడికి సంతృప్తి కలిగించాలి అనే కోరిక చేత మనస్సులో పెట్టుకున్నటువంటి పగ కారణంగా పాండవుల విషయంలో అది ఏర్పరచుకొని నిద్రపోయేటటువంటి 5 ఉప పాండవులని కూడా శుభ్రంగా సంహారం చేసేసి ఈ సమాచారం తీసుకెళ్ళి అని చెప్పాడు ఆయన దుర్యోధనుడికి. అయ్యయ్యో వంశం లేకుండా చేసావే అని పాప ఆయన ఏడవలసి, ఆయన ఏడిచాడు. కానీ ఈ అశ్వత్థామకి ఆ మనస్సులో కలిగిన పగ తీరలేదు అతనికి. పోనీ అక్కడితో ఆగిపోయిందా అంటే అక్కడితో కూడా ఆగలేదు. తర్వాత పాండవ వంశాన్ని మొత్తం నాశనం చేయాలి అని ఉత్తరాగర్భం పెరుగుతుంది అని తెలిసి ఆ ఉత్తరాగర్భాన్ని నశింపచేయడం కోసం నారాయణ అస్త్రాన్ని కూడా వేశాడు ఆయన. సరే, కృష్ణుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కనుక దాన్ని మళ్ళీ అర్జునుడి ద్వారా ఉపసంహరింపచేసి ఉత్తరాగర్భాన్ని తను కాపాడాడు. కాపాడడం వల్ల పరీక్షిత్తు తర్వాత జన్మించాడు, అది మనకి తర్వాత. కానీ అతనికి ఉండేటువంటి పగ ఎంతటిదంటే నారాయణాస్త్రాన్ని వెనక్కి తీసేసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఉండేటటువంటి ఆ పగ చల్లారలేదు అతనికి. దీర్ఘసూత్రి అని అంటామే మనం. అంటే ఒకసారి మనస్సులో కలిగినటువంటి ఆ కోపం సాగుతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకడు పాడు పని చేస్తూనే ఉన్నాడు, మరొక పాడు పని చేస్తూనే ఉన్నాడు. ఎవడైనా ఒకడిని అవతల వాడిని కొట్టడానికని బయలుదేరితే పట్టుకుంటా, వదులు నన్ను వదులు, ఏమైనా సరే వాడి సంగతి చూస్తా, అంత చూస్తా, ఇలా చేస్తా, అలా చేస్తా. ఇది మామూలు మనుషుల దగ్గర. మరి వాళ్ళకేమో అన్ని రకాల పవర్స్ ఉన్నాయి ఈ చేతిలో. అస్త్రాలు, శస్త్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా సాధించి పెట్టుకున్నటువంటి వ్యక్తులు కనుక ఆయనని పట్టుకోవడం కష్టమైంది. చివరికి ఆ నారాయణాస్త్ర ప్రభావం ఎంత అర్జునుడు దాన్ని వెనక్కి ఉపసంహారం చేసినా ఆ జన్మించినటువంటి శిశువు మాత్రం మృతపిండంలాగే జన్మించడం జరిగింది. కుంతీదేవి ప్రార్థన చేత తర్వాత శ్రీకృష్ణుడు ఆ మృతపిండంలో మళ్ళీ ప్రాణం పోశాడు. ఆయన పరీక్షిత్ నరేంద్రుడిగా తర్వాత లోకంలో కలియుగంలో మొట్టమొదటి
ఈ భూమిని పాలించినటువంటి సమ్రాట్ అట్లాగే ప్రసిద్ధి పొందాడు ఆయన. అంటే మనస్సులో సక్తమైంది, బాహ్య స్పర్శేషు అసక్తాత్మకం అని చెప్తాడు కృష్ణుడు. దాని ఎందు నీ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. అసక్త ఆత్మ మనస్సు బాహ్య స్పర్శముల ఎందు తట్టుకోవద్దు. బాహ్య స్పర్శాలను తీసేయమని చెప్పలా. బాహ్య స్పర్శాలను తీసేయడం అంటే తీసివేయడం, ఎక్కడికో పోవడం అని అర్థం. కానీ అలా ఎక్కడికో పోనవసరం లేదు, అక్కడికి పోతే అక్కడ కూడా ఉంటాయి. కానీ ఉండేటటువంటి స్పర్శల వల్ల కలిగేటువంటి మానసిక వికారాలను వదలమని చెప్తాడు ఆయన. మనస్సులో కలిగేటటువంటి ఆ ఒడిదుడుకులని కాస్త కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు స్వామి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? లక్ష్యం తెలిస్తే ఏర్పడుతుంది. అశ్వత్థామికి లక్ష్యం ఏం లేదు. ఏ దుర్యోధనుడి కోసం తను ఇంత పని చేయబోతున్నాడో ఆ దుర్యోధనుడు కూడా మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ ప్రాణం కోల్పోబోతున్నాడు ఆయన. కానీ అది ఒక లక్ష్యంతో చేయలే, పగ చల్లారడం కోసం చేసిన పని అతనిలో. అప్పటికీ పగ చల్లారలేదు అతనిలో, అది అలా కంటిన్యూ అవుతూనే ఉండిపోయింది అని మనకి భారతం తెలియజేస్తాను. కానీ అదే మరొక వైపు చూస్తే శ్రీరామచంద్రుడి దగ్గర సీతమ్మని వెతకడానికని బయలుదేరారు. మాయామృగం వెనకాతల రాముడు వెళ్ళిపోయి తర్వాత లక్ష్మణుడు వెళ్ళి సీతని రావణాసురుడు అపహరించి వెళ్ళిపోయారు కదా. పంచవటిలో ఉండేటప్పుడు తిరిగి వచ్చాక సీత లేకపోవడంతో మొత్తం అక్కడంతా వెతకడం ప్రారంభం చేశారు. సరే వెతుకుతూ వెతుకుతూ జటాయువు కనిపించింది. జటాయువు చేసిన పని తెలిసింది, తన కోసం ప్రాణం అర్పించింది అని దానికి చేయవలసిన ఉపచారాలన్నీ పాపం చేసి పెట్టాడే. ఆ చేసేటప్పుడు దుఃఖాన్ని కాసేపు తాత్కాలికంగా మర్చిపోయాడు, సీతమ్మ ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని. కానీ ఆ కార్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం పొంగి వచ్చింది. లక్ష్యం తనకి సీతమ్మని అన్వేషించడం. ఇక మిగతావన్నీ కూడా అసక్తాత్మ, తనకి మధ్యలో ఏవేవి ఎదురైతే అవి తనకి కర్తవ్యంగా చేయవలసింది చేసుకుంటూ పెడుతున్నాడు తప్ప వాటి యందు మనసు తగులుకుని తను చేయటం లేదు. అది యాంత్రికంగా జరిగేటటువంటి క్రియాకలాపాలుగా సాగుతున్నాయి అన్నమాట అవి. అయితే అప్పుడప్పుడు అలాంటి వాడికి కూడా మనస్సు కొంచెం చెలిస్తూ ఉంటుంది. రామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి మనం గమనిస్తే వాళ్ళలా వెతుక్కుంటూ 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 పాపం కొండల దగ్గరికి వచ్చారు. గోదావరి నదిని దాటారు. దాటి ఇంకా కొంచెం దక్షిణానికి మృగాలన్నీ కూడా అటుపక్కకు దారి చూపిస్తున్నాయి. అట్లాగా బహుశా అటు తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అనే ఉద్దేశంతో అటు వెతుకుంటూ బయలుదేరారు. కొంత దూరం సాగారు. అట్లాగా దండకంలో పెద్ద పెద్ద కొండలు వచ్చాయి. కొండల్లో బోళ్ళని గుహలు ఉన్నాయి. అలాంటి చోటుకు వచ్చి అతనిలో కలిగినటువంటి శోకపు ఆవేశం, చెట్టుని చూసినా, పుట్టని చూసినా, పక్షిని చూసినా, జంతువుని చూసినా, ఆకుని చూసినా, అలముని చూసినా సీతే జ్ఞాపకం వచ్చి ఓ పాపం ఏడుస్తున్నాడు ఆయన. ఆ కొండల దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండల్లో చూసి ఎక్కడైనా ఏ గుహల్లోనైనా సీతమ్మని దాచాడేమో అని, నా సీతమ్మని ఎవరైనా చూసారా అని గట్టిగా అరుస్తుంటే, కొండల గుహలు కదా, అరుపు మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది అక్కడ. అందులో చుట్టూ కొండలు ఉండేటప్పటికీ అక్కడ అరిచినటువంటి అరుపు మళ్ళీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ గుహల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. ఈయన అన్న ఒక కొన్ని సెకండ్స్ తర్వాత నా సీతని చూశారా అన్నట్టుగా మళ్ళీ అటు నుంచి మాట వచ్చేటప్పటికి రాముడికి ఒళ్ళు మండిపోయింది. నేను అడుగుతుంటే సమాధానం చెప్పడం మానేసి మళ్ళీ నన్ను నువ్వు అడుగుతావా మళ్ళీని, చూడండి ఏం చేస్తాను ఈ కొండలన్నిటిని అని ఆయన కోపాన్ని తట్టుకోలేక ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని తీసి జగత్ సశైలం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామ్యాం. ఈ కొండలు, ఈ గుహలు, వీటితోటి కూడుకున్నటువంటి జగత్తు, అందులో ఉండేటటువంటి దేవతలు, పన్నగాలు, రాక్షసులు, మనుషులు ఒక్కడ మిగలకుండా మొత్తం అంత బూడిద చేసి పారేస్తా. ఇది నిజానికి అంత కోపం అవసరం లేదు. తనకే తెలుసును ఏం జరుగుతుందో. కొండల్లో ఉన్నప్పుడు మనం కరుపరిస్తే అందులోంచి మళ్ళీ
దాంట్లో ఒక రిసౌండ్ వస్తుంది. ఇది అందరికీ తెలుసును, ఆయనకి తెలుసును. కానీ అప్పుడు వచ్చినటువంటి కోపపు ఆవేశం చేత ఆ వివేచన మరిచిపోవడం, దాంతో కోపం వచ్చేసి అసలు ఈ జగత్ సశైలం పరివర్తయామి, దీని అంతటిని కూడా తల్లకిందులు చేసి పారేస్తాం. మొత్తం బ్రహ్మాస్త్రం తీయబోయాడని తీస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క అస్త్రాన్ని తీసేంతవరకే, తీసిన తర్వాత దాన్ని వేసి తీరాల్సి వస్తుంది ఎక్కడో ఒక చోట. లక్ష్మణస్వామికి భయం వేసింది. సాధారణంగా కోపం లక్ష్మణస్వామికి ఎక్కువ. ఎప్పుడు లక్ష్మణస్వామి కోపం వచ్చినా రాముడు పాపం లక్ష్మణుని ఓదారుస్తూ ఉండేవాడు. ఈవేళ తల్లకిందులైంది పరిస్థితి. కోపం రాముడికి వచ్చింది. అందులోనూ పట్టరాని కోపం. బ్రహ్మాస్త్రాన్ని తీయబోతున్నాడు. వేస్తే మొత్తం భూమి మీద ఉండే ప్రాణికోటి అంత సర్వనాశనం అయిపోతుంది. ఇది మహా ఉపద్రవానికి కారణం అవుతుంది అని పాపం లక్ష్మణస్వామికి భయం వేసిపోయి వెళ్ళి పాపం కాళ్ళు పట్టుకున్నాడు రామచంద్రుని. రామా, ఏమిటయ్యా ఈ కోపం ఇది? పురాభూత్వా మృదు దాంత, ఎలాంటి వాడివి నువ్వు? ఎంత మృదు స్వభావం కలిగిన వాడివి, ఎంత మనోనిగ్రహం కలిగిన వాడివి. సర్వభూత హితే రత, అందరికీ క్షేమం కలగాలని కోరేటటువంటి వ్యక్తిత్వం కదా ఇది. నా క్రోధవశమాపన్నం ప్రకృతిం హాతుం అర్హసి, కోపానికి నువ్వు గురైపోయి నీ స్వభావాన్ని మర్చిపోతున్నావయ్యా, ప్లీజ్ అలా కాకు. ఏమైనా సరే ఇలాంటి అపరాధం చేస్తాడా వాడెవడో నా సీతను తీసుకెళ్ళిపోయి, ఇలా నా కోసం ఈ కొండలు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తాయా తిరిగి అంటే, అన్నా ఒక్కడు చేసినటువంటిది అపరాధం, ఆ ఒక్కడిని మనం పట్టి దండించాలి తప్ప అనపరాధులైన వాళ్ళందరినీ కూడా వాడిని కోసం మనం దండించడం ఇది తగదయ్యా. ఏకస్య నాపరాధేన లోకాన్ హాతుం త్వమర్హసి, ప్లీజ్ నువ్వు లోకాలన్నింటినీ కూడా ఇలాగా ఇబ్బంది పెట్టేటువంటి పని చేయొద్దు అని ప్రార్థన చేశాడు. అశ్వత్థామని దుర్యోధనుడు వద్దు అని అన్నా తట్టుకోలేక వంశనాశనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు నిష్కారణంగా. కానీ రామచంద్రుని లక్ష్మణస్వామి పాదాలు పట్టి, నువ్వు ఇదివరకు ఎట్లాంటి వాడివి, ఇప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకో అన్నా అని ప్రార్థన చేసేటప్పటికీ లక్ష్మణేన సుభాషితం సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. బుద్ధిమంతుడు, మనస్సున్నవాడైనా బాహ్యస్పర్శేషు అసక్తాత్మా, మనస్సు వాటి యందు తగలకుండా ఉండాలి అని లక్ష్మణస్వామి చేసినటువంటి ప్రార్థనకి కరిగి ఆయన లక్ష్మణుడు చేసినటువంటి ప్రార్థనలో ఉండే సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రాహ. ఆయన చెప్పిన మాటను అర్థం చేసుకోవడం, మన లక్ష్యం సీతమ్మని వెతకడం, సీతమ్మని తీసుకువెళ్ళి ఇంత కష్టం కలిగించిన వాణ్ణి పట్టుకోవడం, వాణ్ణి దండించడం, అంతే తప్ప వాణ్ణి మనం దృష్టిలో పెట్టుకుని నిరపరాధులైనటువంటి ఎంతో మందిని మనం హింసించడం సబబు కాదు అని చెప్పినటువంటి మహాసారం ప్రతి జగ్రాహ రాఘవ చక్కగా స్వీకరించాడు. వెంటనే కాస్త కోపాన్ని చల్లార్చుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ వదిలిపెట్టేశాడు చేతిలోంచి. వెనకాత అంబుల పొదిలోకి తిరిగి సరే పద వెతుకుదాం సీతమ్మని అంటూ మళ్ళీ బయలుదేరాడు ఆయన. అంటే మనస్సు కలత చెందడం అనేటటువంటిది సహజం బయట ఉండేటటువంటి వాతావరణపు ప్రభావం చేత. కానీ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆ కలత చెందిన మనస్సుని తిరిగి మళ్ళీ ఆ కలత తొలగే దశకి తీసుకువెళ్ళగలగడం అనేటటువంటిదే సాధన. మనస్సుకి ఆ రకం ప్రశాంతతని కలిగించగలగడం అనేదే సాధన. అలాంటి వాడే విందతి ఆత్మని యహ సుఖం, మనసులో వాడు సుఖాన్ని పొందగలుగుతాడు సుమా. ఎప్పుడు పొందగలుగుతాడు అట్లాంటి స్థితిని? లక్ష్యం స్థిరమైతే.
స బ్రహ్మయోగ యుక్త ఆత్మ. ఆత్మలో, ఆత్మ అంటే మనస్సు, మనస్సులో ఈ బాహ్యమైన వాటిని చొరనివ్వకుండా అక్కడ బ్రహ్మయోగం కలిగించగలిగితే, ఆత్మతత్వాన్ని నిలబెట్టుకోగలిగితే వాడు సుఖం అక్షయ్యం అసునుతే. వాడు తప్పకుండా మంచి సుఖాన్ని వాడు పొందగలుగుతాడు, లక్ష్యం వైపు చేరగలుగుతాడు. కొంచెం సమయం పట్టచ్చు, కానీ తప్పకుండా చేరగలుగుతాడు సుమా. ఇది రెండవ మెట్టు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ అర్జునుడిని మెల్లిగా కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.